హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. ఒక వారం రోజుల నుంచి వారోత్సవాల్లాగా చెట్లలో క్లీనింగ్ జరుగుతుందండి, మొదలుపెట్టాను. అంటే రోజు కొంత భాగం ఉన్న టైంలోనే కొంత భాగం క్లీన్ చేసుకుంటూ వస్తున్నానండి. అయితే బాగా చెత్త ఉంది. చెత్త మీన్స్ ఆకులండి, ఎండిపోయిన ఆకులు అట్లా బాగా పడిపోయి ఉన్నాయి. పాపం రాజేష్ క్లీన్ చేసేది ఆమె చేస్తుంది, కానీ కొంచెం డీప్గా చెట్ల లోపల ఆకులు గీకులు అన్నీ తీద్దామన్నట్టుగా తీసి నేను అప్పుడు కొంచెం ఒక వారం రోజుల నుంచి చేస్తూ ఉన్నానండి. అయితే అది ఎంతవరకు కూడా కంప్లీట్ అవ్వట్లేదు. సరే, చేస్తూనే ఉన్నాను. అయితే ఈ మల్బరీ చెట్టు ఉంది కదండి, ఆ మల్బరీ చెట్టు బాగా పొడవైపోయిందండి. అప్పుడు ఒక 10 కాయల వరకు వచ్చినాయి. వచ్చిన తర్వాత ఇటు కొమ్మ బాగా పొడిగైపోయింది. దాన్ని కట్ చేద్దామని అనుకుంటున్నాను. ఒక 2-3 ఆకులు కూడా ఎండిపోయి ఉండే, అవి తీసేద్దాం. మళ్ళీ పిందెలు కూడా వచ్చాయండి చక్కగా. అయితే మనము అంత పొడుగ్గా అట్లా బారుగా పెరిగినా కూడా బాగుండదు కదా. కొంచెం అక్కడ వరకు కొమ్మ కట్ చేస్తే మనకు అంత అదే హైట్లో మంచిగా గుబురుగా వస్తుంది కదా అన్న ఉద్దేశంలో నేను పట్టుకున్నది చూడండి, అక్కడ వరకు కట్ చేద్దామనండి. కట్ చేసేసి ఆ కొమ్మ కూడా పడేయనండి. అది కూడా మళ్ళీ నాటుకుందాము, చూద్దాం. అందరు కొమ్మలు పెడితే కూడా చెట్లు వస్తున్నాయి కదా, మనం కూడా ట్రై చేద్దాము. అయితే దీంట్లో ఇటువైపు కొంచెం పెద్ద పిందెలనే, అటువైపు కొంచెం చిన్న పిందెలు కూడా ఉన్నాయండి. అయితే అదే హైట్ వరకు సరిపోతుంది. కొంచెం పెంచుదాం, మళ్ళీ కొంచెం పెరిగిన తర్వాత ఇంకొంచెం పెరిగిన తర్వాత కట్ చేద్దాం అన్నట్టుగా ఆపేసాను. ఇప్పటివరకు అయితే అంత కట్ చేశాను. మొత్తము చెట్లు కూడా అన్నీ అండి, కరివేపాకు చెట్టు అన్నీ కూడా కట్ చేస్తున్నానండి. అసలు బారుగా పెరిగిపోయి పైన ఆకంతా ఎవరికి పనికి రావట్లేదు, ఎవరికి అందట్లేదు. ఎప్పుడన్నా ఇక్కడ ఎవరికైనా కావాలంటే పెద్ద కొమ్మలు పెద్ద కొమ్మలు అందుతే కోసిస్తున్నాము నేను, రాజేశ్వరు. లేకపోతే అట్లనే ఉండిపోతున్నాయి, పైన ఎంత ముదిరిపోయి పురుగు వచ్చేస్తుంది అని. ఎప్పటికప్పుడు అండి 2 కరివేపాకు చెట్లు, అంటే చిన్నవి చాలా ఉన్నాయి, పెద్దవి 2 ఉన్నాయి. ఆ 2 ఎప్పటికీ కొమ్మలు కట్ చేస్తూనే ఉంటాను. ఇది సమ్మర్లోనండి. కరివేపాకు అయితే సూపర్ వస్తుందండి మనకు వింటర్ కంటే. ఇప్పుడు నేను చూపించే చెట్టు ఉంది కదండి, అది సన్ఫ్లవర్ పువ్వులాగా వస్తుందండి దానికి. అది నేను చాలా ఒక్కటే కొమ్మ నాట. ఆ కొమ్మకి పెట్టిన తర్వాత సైడ్కి అట్లా బ్రాంచెస్ లాగా వచ్చినాయి. ఒక్కటే పువ్వు వచ్చిందండి. ఇంతవరకు ఆ చెట్టు అయితే అంత పెరిగింది, కానీ ఒకటే పువ్వు వచ్చింది. మళ్ళీ ఎప్పుడు వస్తుందా, మొగ్గు ఎప్పుడు వస్తుందా, పువ్వు వస్తే మీకు చూపిద్దాము అన్నట్టుగా వెయిట్ చేస్తున్నాను. అయితే నా పాత వీడియోలలో ఉండొచ్చండి ఆ పువ్వు, సేమ్ సన్ఫ్లవర్ లానే ఉంటుంది, కానీ సైజు కొంచెం చిన్నగా ఉంటుంది అంతే. ఈ డెకరేషన్లకు వాడుతూ చూడండి, నాకు అలాంటి పువ్వేమో అనిపించింది, కానీ చాలా రోజులు ఉందండి పువ్వు మట్టుకు చెట్టు మీద వడిలిపోకుండా చాలా రోజులు ఉంది. మధ్యలో విత్తనాలు కూడా అలాగే ఉన్నాయండి. నేను అసలు పొరపాటు చేసా, పువ్వు తెంపి విత్తనాలు దాచిపెట్టినాయి పువ్వు. అలాగే ఈ మన గ్రేప్ చెట్టు ఉండండి, చాలా సంవత్సరాలు ఎందుకు పెట్టి తీగ వస్తుంది, ఎండిపోతుంది, కానీ అది కాయలు ఏం లేవు. ఇప్పుడు నేను ఆ మధ్యలో ఆ 3 ఇట్లా క్యాన్ మూతలతో తయారు చేసుకున్నా కదండి. అయితే అది అప్పుడు ఇటు కట్టుకున్న బాగానే ఉంది కట్టినప్పుడు, కానీ కొంచెం నీళ్ళు ఎక్కువైతేనండి మట్టి అంతా కింద బండల మీద పడిపోతున్నాయండి. దాన్ని తీసేసి అటు కరివేపాకు చెట్టు మొదట్లో కొంచెం వాటర్ ఎక్కువైతే ఆ మట్టి అనేది కరివేపాకు చెట్టు మొదట్లో పడేటట్టుగా అలా కట్టి పెట్టుకున్నానండి. చచ్చే బరువు ఉందండి. ఆ పైన మూత బాగా కొంచెం పెద్ద సైజు ఉంది, దాని నిండా కూడా మట్టి ఉంది. కింది మధ్యలో కొంచెం చిన్నగా, కిందిది ఇంకా చిన్నగా ఉంటుంది. ఆ చిక్కుడు పాదు కూడా తీసేసానండి. పైన ముందు కట్ చేసా, కిందిది ఇప్పుడు తీసేసాను. ఆ చిక్కుడుకాయ ఇంకా ఉగాది తర్వాత ఉంచొద్దు అంటారని నేను ఉగాది తర్వాతనే పైన కట్ చేసా, కానీ కింద మళ్ళీ గ్రీన్గా మంచి చిగుళ్ళు వచ్చుకుంటుంది. ఈ రణపాల చెట్టు కూడా అండి మన ఇంట్లో 2-3 ఉన్నాయి. చూసారా, గ్రేప్ చెట్టు ఎటు పడితే అటు తీగ బారుతుంది. అసలు ఎందుకోనండి ఇంతవరకు ఒక పిందె పూత ఏది లేదు. మరి అది ఎవరికైనా ఏదన్నా దాని గురించి తెలిస్తే నాకు కామెంట్లో తెలపండి. తర్వాత ఈ పింక్ది ఇట్లా కనిపిస్తుంది చూడండి, అది కూడా నేను తయారు చేసుకునేదండి. ఈ వాటర్ బాటిల్ మూతలతోని కింది భాగమేమో వేరే దానికి వాడాను, ఆ పైన మూత భాగం వైపు అంతా ఇలా వాడానండి. చూసారా, దాంట్లో అన్నీ మన ఏమంటారు నేల గులాబీ అవి పెట్టేశాను. చక్కగా పువ్వులు వచ్చినప్పుడు అయితే బాగుంటుందండి. కాబట్టి అది కొంచెం ఎండకు తగిలిద్దామంటే నాకు ప్లేస్ ఎక్కడ సెట్ అవ్వట్లేదు. ఇప్పుడైతే ప్రస్తుతానికి అక్కడనే ఉంచాను.
తర్వాత ఇంకొకటి కూడా చేశానండి ఈ మధ్యలో అంటే ఒక 3-4 నెలలు అవుతుంది అది చేసి కూడా. ఆ కరివేపాకు చెట్టు మొదట్లో అలా పెట్టాను మొక్కలు పెట్టి. చక్కగా 4 కుండీలలో కూడా మంచిగా తీగలు వచ్చేసాయి. అన్నీ ఇవే పెట్టా. ఈ బటన్ రోజులో పువ్వులు రకరకాలు ఉంటాయి కదండి, దాంట్లో 2 రకాల తీగలు కూడా ఉన్నాయండి. అవే అన్నిట్లో పెట్టేశాను, చక్కగా వచ్చినాయి. దానికి ఇప్పుడు తీసేసి ఎక్కడన్నా వేలాడిద్దామనేసి తీశాను. దాని నిండా కూడా ఆకులు పడిపోయి ఉన్నాయండి. ఎక్కడ చూడండి వేరే చెత్త ఏం లేదంటే ఆకులు, మామిడి ఆకులు, ఉసిరాకులు ఇవే. చూసారండి, దాన్ని అక్కడ ఉసిరి కొమ్మకు తగిలిచ్చానండి. అయితే కింద దానికి నేల భాగం ఉంది. ఏవైనా ఇలాంటి హ్యాంగింగ్ చేసేటప్పుడు కింద మనకు మట్టి ప్లేస్ ఉంటేనే బెటర్ అండి. వాటర్ కొంచెం ఎక్కువైనా ఆ మట్టి అనేది మనకు ఆ మట్టిలో పడిపోతుంది. ఆ కింద బండల మీద మట్టి పడితే అసలు కడగలేక పాపం ఆమెకైతే ఇబ్బంది అవుతుంది. మొత్తానికైతే ఈరోజు ఆ ఏరియా మందం అయితే బాగు చేసుకున్నానండి. ఎట్లా రోజు కొంచెం కొంచెం చేద్దామనేసి మొదలు పెట్టాను. అది సెకండ్ డే, ఎంతవరకు అవుతుందో చూద్దామండి. ఓకే అండి, మరొక మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఎలా ఉంది నా గార్డెన్లో వర్క్, ఎలా ఉంది, మా చెట్లు ఎలా ఉన్నాయి, చిన్న కామెంట్ ద్వారా తెలపండి. నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, కామెంట్ ఇవ్వండి. హైప్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అసలు ఎవ్వరు కూడా హైప్ ఇవ్వట్లేదు. కొంచెం ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఇలానే హైపు లైకులు ఇస్తుంటేనే వీడియోలు మళ్ళీ ఇంకొంతమంది వరకు చేరుతాయండి. ఓకే అండి, చూసారా ఎంత చెత్త వచ్చిందో. 1 గంట పనిలోనే అంత చెత్త వచ్చిందండి. బాయ్ అండి.